హాయ్ అందరికీ. ఇది వర్షాకాలం కదండి. వర్షం పడినప్పుడు కాస్త కారం కారంగా వేడివేడి అన్నంలోకి వేసుకుని తినాలనిపిస్తుంది కదండి. అప్పుడు ఇంట్లో ఏదో ఒక పచ్చడి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అవునా కదండి. మరి అలాంటి వారి కోసం ఏ కాలంలోనైనా పట్టుకోవచ్చండి దొండకాయ నిల్వ పచ్చడి. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి తడి ఆరే వరకు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఒక క్లాత్ వేసుకుని మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇలా పలచగా ఆరబెడితే తడి ఏమి లేకోకుండా ఆరిపోతుందండి. నిల్వ పచ్చడి కదండి, తడి ఏమన్నా ఉంటే కనుక పచ్చడి పాడైపోతుంది. ఇలా ఆరే వరకు కాస్త ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత మనం ఒక గిన్నె తీసుకోవాలండి. ఇలాగా ఒక కప్పు తీసుకుని కప్పుతో మనం ముక్కల్ని కొలుచుకోవాలి. నేను తీసుకున్న కప్పుతో నాకు 4 కప్పులు ముక్కలు అయినాయండి దొండకాయలు. నేను కేజీ దొండకాయలను తీసుకున్నాను. ఇలా 4 కప్పులు దొండకాయలను తీసుకున్న తర్వాత హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోవాలండి. ఫుల్గా వేసుకోకూడదు సాల్ట్, హాఫ్ కప్పే సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు ఫుల్గా ఆవపిండి వేసుకోవాలండి. పచ్చి ఆవాలనే మనం పౌడర్ చేసుకోవాలి. అలాగే పచ్చడి కారాన్ని ఫుల్గా 1 కప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలకి ఈ కారం, ఉప్పు, ఆవపిండి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కేజీ దొండకాయలకి 3 పెద్ద సైజు రసం వచ్చి నిమ్మకాయలను తీసుకోండి. తీసుకుని గింజలు తీసేసి రసాన్ని పిండుకోవాలి. ఈ విధంగా రసాన్ని పిండుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. నేను ఈ పచ్చడికి పల్లి ఆయిల్ తీసుకున్నానండి. కేజీ ఇప్పుడు మనం 4 కప్పులు వేసాం కదండి దొండకాయ ముక్కలు. ఫుల్గా 1 కప్పు పల్లి ఆయిల్ తీసుకోండి. పల్లి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 12 గంటల పాటు మూత పెట్టేసుకోవాలండి. అంతేనండి. 12 గంటల తర్వాత పచ్చడి తీసి చూడండి, అదిరిపోతుంది.